పురుషోత్తమ మాసకి. సో ఈ పురుషోత్తమ మాసంలో మనం విన్నాం కదా, సో ఏ విధంగా అయితే చిత్రభానుడు అనే రాజు భగవద్ధామానికి వెళ్ళిపోయాడో, ఈ వృత్తాంతం నారాయణుడు నారదమునికి చెప్పిన తర్వాత ఆ పురుషోత్తమ మాసం గురించి విన్న తర్వాత వాల్మీకి నారదమునికి కూడా బద్రిక ఆశ్రమంలో ఎంతగానో సంతోషించారనమాట. ఈ ఈ పదం మీరు మళ్ళీ మొదట్లోకి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ అది చర్చించడం జరుగుతుంది. ఈ విషయం నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులకు సౌనకాది ఋషి చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్తూ ఆయన ఏమంటున్నారంటే, సౌనకాది ఋషులతో ఏమంటున్నారంటే, నారాయణుడు నారదునితో ఈ విధంగా ఈ కథ చెప్పిన తర్వాత ఆ నారదుడు కూడా ఎంతగానో సంతోషించిపోయాడంట. ఆయనకు సంతోషంతో పొంగిపోయి నారాయణుడు అంటున్నాడు అనమాట, నారద, 1000 జన్మలు నువ్వు తపస్సు చేసినా కానీ ఈ యొక్క పురుషోత్తమ మాసముతో సమానము కాదు అని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు నారాయణుడే నారదమునితో చెప్తున్నారని నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులతో సౌనకాది ఋషి చెప్తున్నారు. సుత గోస్వాముల వారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి సౌనకాది ఋషులకు చెప్తూ ఉన్నారనమాట ఈ విషయాన్ని. అయితే ఈ సౌనకాది ఋషులకు కూడా చాలా ఆనందం కలిగి, అరే మాకు ఆ యొక్క వృత్తాంతం ఏమిటి, ఇంకా మాకు తెలుసుకోవాలని ఉంది, మీరు కాస్త ఇంకా చెప్పండి అని చెప్పి అనగా, ఇప్పుడు నారాయణుడు కూడా నారదునితో ఏమంటున్నాడు అని అంటే, నారద, ఇప్పుడు ఈ కథ అంతా విన్నావు కదా, ఇవన్నీ విన్నావు కదా, నీకేమంటే ఆయన చాలా ఆనందంగా వచ్చి, ఇంకా చాలు నా జన్మ పావనం అయిపోయింది అని నారదముని అనగా, అప్పుడే సరిపోయిందా, ఇంకో కథ కూడా ఉంది నారద, విను అని ఇప్పుడు ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు నారాయణుడు కూడా. ఎందుకంటే మనలాగా కాదు, మనం ఏదో కొంచెం వింటే మళ్ళీ ఇంటికి వెళ్తుంది మన మనసు, లేదా ఫోన్ లోపలికి వెళుతుంది, లేదా మన సమస్యల్లోకి వెళుతుంది. సో కాబట్టి ఈ మహత్యం ఏమిటి అంటే, ఈ అధిక మాసములో స్నానం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం, నదీ స్నానం చేయడం వల్ల ప్రయోజనం యొక్క మహత్యాన్ని మనం ఇప్పుడు శ్రవణం చేద్దాం. సో ఇప్పుడు నారాయణుడు నారదమునితో చెప్తున్నాడు, ఇప్పుడు నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక కోతి వృత్తాంతాన్ని చెప్తాను, విను నారద అంటున్నాడు అనమాట. ఈయన కూడా ఇప్పుడు ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. ఈ విషయం చెప్పినటువంటి నారాయణుడు చెప్తూ ఉండగా నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు కూడా ఈ విషయాన్ని సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్పగా వాళ్ళు కూడా చాలా ఉత్సాహభరితులు అయిపోయినారు. అంటే మీలాగానే మీరు ఎంత ఉత్సాహంగా ఇప్పుడు చూడండి, మీ ముఖాలలో ఎంత చిరుమందహాసంతో, ఇంకా తర్వాత ఇంకేం కథ చెప్తావు అన్నట్లు మీరు చక్కగా, నేను సరిగా చెప్పకపోయినా కూడా మీరు మంచిగా ఆసక్తిగా వినడం వల్ల నాకు ఇంకా చెప్పాలన్న కోరిక కలుగుతుందన్నమాట. నిజమండి, మీ ముఖాలు చూస్తా అంటే ఇంకా 2 కథలు కాదు, రాత్రి అంతా కూడా ప్రసంగం చేసినా కూడా నా ఉత్సాహం తగ్గడం లేదు. అక్కడ వాళ్ళకు కూడా అటు అలానే ఉందన్నమాట. ఇప్పుడు ఆ సూత గోస్వామి వారిని సౌనకాది ఋషులు ఎంతో వినమ్రతగా, స్వామి ఆ కోతి కథ ఏంటి, ఆ నారదునికి ఆ నారాయణుడు ఏమని చెప్పాడు, అసలు ఆ కోతి ఎట్లా వచ్చింది, దానికి అది ఎట్లా భగవద్ధామానికి వెళ్ళింది, ఆ వృత్తాంతాన్ని కాస్త వివరంగా చెప్పండి అని అంటూ ఈ సౌనకాది ఋషులందరూ కూడా సూత గోస్వామిని ప్రార్థించగా, ఇప్పుడు సూత గోస్వామి పాదుల వారు ఇలా ఆ వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఓ ఋషులారా, మీరందరూ కూడా చాలా శ్రద్ధగా శ్రవణం చెయ్యండి, ఇది మనం ఎంతో శ్రద్ధగా చేయవలసినటువంటి శ్రవణం అంటూ ఆయన సూత గోస్వామి ఇలా చెప్పడం ప్రారంభించారు. పూర్వం కేరళ రాష్ట్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. అతని పేరు చిత్రచర్మ అని ఒక బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు ఏంటి అంటే కొంచెం పిసినారి, కొంచెం ఘోరత్వం, కొంచెం లోభి. అందుకని ఇతనికి కధర్య లేదా లోభి అనేటటువంటి పేర్లు కూడా లోకంలో అంటే ఉండేవాళ్ళు పేర్లు ఇచ్చారనమాట ఆయన. అంటే మనం కూడా కొంతమంది ఇస్తారు కదా, అట్లా ఈ బ్రాహ్మణునికి కూడా అటువంటి పేర్లు ఇచ్చారు. లోభి, కధర్య అనే ఒక పేర్లతో పిలిచేవాడు అనమాట. పిసినారి, దొంగ, అలాంటి పేర్లతో పిలిచేవాడు. ఇతను చాలా క్రూర స్వభావం కలిగి ఉన్నటువంటి వాడు. ఎందుకనంటే ధనాన్ని సంపాదిస్తూ ఎవరికీ దానం చేయకుండా విగ్రహారాధన చేసేవాడు. మందిరంలో అందరూ గుర్తించుకోవాలి, ఆరాధన చేసి వచ్చినటువంటి ధనాన్ని దానం చేయకుండా దాన్ని తను ఒక్కడే తినేవాడు, తను దాచుకునేవాడు. అందుకని ప్రభుపాద వారు మనకంతా చాలా స్ట్రిక్ట్గా చెప్పారు,
మనం డొనేషన్ తీసుకోవాలి, దానం చేయాలి. మందిర నిర్మాణం, ప్రసాద వితరణ, సంకీర్తన, రకరకాల సేవను ఆ ధనాన్ని పంచిపెట్టడానికే కానీ మన ఇంద్రియ సుఖం కోసం కాదు అని. కానీ ఈ బ్రాహ్మణుడు కేవలం ఆ సంపద తన సుఖం కోసమని భావించినటువంటి బ్రాహ్మణుడు అన్నమాట. ఆ విధంగా అందరి చేత భయానకంగా నిందింపబడినటువంటి బ్రాహ్మణుడు, ఎంతో క్రూర స్వభావం కలిగిన వాడు, ఎవరికి కూడా పిల్లికి కూడా బిచ్చం పెట్టినటువంటి వాడు. ఎవరైనా అంత ధనం కానుకగా ఇస్తే అది కూడా భగవంతునికి కూడా పెట్టేవాడు కాదట. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంతటి పిసినారి స్వభావం కలిగినటువంటి ఈ బ్రాహ్మణుడుని ఆ రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వెలవేసేశారు. ఒక బ్రాహ్మణుడై ఉండి ఇలా ఉండడం ఏమిటి అని చెప్పి తనను పూర్తిగా ఆ ప్రదేశం నుంచి వెలవేశాడు. ఎందుకంటే చాలామందికి తప్పుడు మాటలు చెప్పి మోసాలు కూడా చేసేవాడు అనమాట. ఇదిగో మీకు యజ్ఞం చేస్తాను, దానికి 10,000 అయితే 40,000 తీసుకోవడం, 1,00,000 రూపాయలు అయితే 2 లక్షలు తీసుకోవడం. ఇలా ఒకవేళ తీసుకోవచ్చు, తీసుకొని అది భగవంతుని సేవకు వినియోగిస్తే తప్పు లేదు, కానీ అది దాచుకుంటే తప్పు. కాబట్టి ఈ విధంగా జరిగిన కారణంగా ఇతను ఏం చేశాడు అంటే అతన్ని అందరూ పంపించేశారు. అలా పంపించేసినటువంటి వ్యక్తి ఎక్కడో ఒక చోటు తన జీవనం కొనసాగించాలి కదా. అలా ఆ రాజ్యంలోంచి వెళ్ళిపోయి ఇంకెక్కడో ఒక చోటకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక వ్యక్తి తోటమాలి ఉండేవాడు అనమాట. అతను ఎంతో మంచి వ్యక్తి, మంచి భక్తి భావాలు ఉన్నటువంటి వ్యక్తి. అతను దగ్గర ఉన్నటువంటి భూమిని చక్కగా పండ్లు, ఫలాలు, మంచి రకరకాల ఫలాలను ఇచ్చే వృక్షాలను పెంచుకొని ఆ చెట్లకు నీళ్లు పోసుకుంటూ ఆ ఫలాలను తీసుకొని శ్రీమన్నారాయణుడికి అర్పించి జపతపములు చేసుకున్నటువంటి ఒక మంచి వ్యక్తి అన్నమాట ఇతను. మీరు ఈ కథ చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే అలా మంచి వ్యక్తి ఉంటే అతని దగ్గర ఇతను మంచి వ్యక్తి అన్న విని ఈ బ్రాహ్మణుడు, ఈ పిసినారి బ్రాహ్మణుడు అతని దగ్గరికి వెళ్ళాడనమాట. ఇతను కూడా చాలా మంచిగా సద్భావాలు కలిగి ఉన్నటువంటి ఈ తోటమాలి, ఇతని పేరేమి ఇవ్వలేదు ఈ శాస్త్రంలో, తోటమాలి అని మాత్రమే ఇచ్చారు ఈ శాస్త్రంలో, ఈ పురాణంలో. కాబట్టి ఆ తోటమాలి దగ్గరికి వెళ్ళి అతను ఆశ్రయం కోరాడు. అతను కూడా ఏమనుకున్నాడు, ఒంటరిగా ఉండేవాడు, ఆ తోటలో నీళ్లు పోసుకొని ఆ పండ్లను భగవంతునికి అర్పించి భక్తి సాధన చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఎప్పటి నుంచో ఆయనకు ఒక కోరిక ఉండేది, తీర్థయాత్రకు పోవాలి అంటే. ఇప్పుడు ఒకరే ఉన్నారంటే భగవంతుని ఎవరు చూసుకుంటారు, మనం పోవాలంటే ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. అలా అనుకుంటూ ఉండేవాడు. ఈ బ్రాహ్మణుడు ఎప్పుడైతే వచ్చాడో ఇతను మంచిగా నటించడము, ప్రవర్తించడము జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క తోటమాలి కూడా అతన్ని నమ్మాడు, విశ్వసించాడు. దేనికినంటే ఇతను కొంచెం మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే విశ్వసించాడు, ఎందుకంటే అతనికి ఆశ్రయం కోసం నటిస్తున్నాడు. అలా ఉంటే ఈ యొక్క తోటమాలి కూడా ఏం చేశాడు అంటే, సరే నాయన, నేను చాలా కాలంగా నేను ఇక్కడే ఉండిపోతున్నాను, నేను కొంచెం తీర్థయాత్రకు వెళ్ళి వస్తాను, నేను ఒక నమ్మకంతో నిన్ను పెట్టి ఈ యొక్క తోటనంతటిని కూడా నువ్వు చక్కగా చూసుకో, చక్కగా భగవంతునికి సేవ చేసుకో, ఆ ఫలాలను ఆరగించి నువ్వు ఇక్కడే ఉంటానంటే నేను తీర్థయాత్రకు వెళ్తాను అని అడిగాడనమాట. నిజంగా నువ్వు చూడగలవనంటేనే వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను అని ఆయన చక్కగా ఓపెన్గా అన్ని కూర్చొని అడుగుతున్నారు. ఆయన కూడా మనలాగానే, కానీ ఆ పని చేసే వ్యక్తి కూడా మీలాగానే అన్ని విని మళ్ళీ మన స్వభావాల ప్రకారంగానే ప్రవర్తిస్తున్నట్లుగా ఇతను కూడా అన్ని ఓగొట్టేశాడు. ఏమయ్యా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు. పాపం ఆ యొక్క తోటమాలి ఎంతో నమ్మకంతో ఈ యొక్క కదర్యాను నమ్మి వెళ్ళిపోయాడు అనమాట. నమ్మి వెళ్ళిపోతే అతను ఏం చేశాడు అంటే, అతను అలా వెళ్ళిపోగానే రోజు తోటలో ఉన్నటువంటి మంచి మంచి ఫలాలను తీసుకొని తినేసి కొమ్మలను విరిచేసి అక్కడ ఉన్నటువంటి జలశయాలను ధ్వంసం చేసేసి, ఎక్కడ చూసినా పళ్ళను చెట్లను ధ్వంసం చేసేసి ఏవో కొన్ని పండ్లు కొన్ని ఉండేలాగా చేశాడన్నమాట. అతను తీర్థయాత్రను ముగించుకొని తిరిగి తన తోటకు రాగానే ఆ తోట అంతా కూడా ఎలా ఉంది అంటే చిందరబందర అయిపోయింది. ఆయనకు నిజానికి ఎంతో మనసుకు బాధ కలిగింది. కదర్య ఏంటి ఇది ఇలా జరిగింది అని చెప్పి అడగగా, స్వామి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళారా? మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ సత్యం చెప్తున్నాను నేను.
నిజమండి, అబద్ధం చెప్పను నేను, అట్లా నిజమే చెప్తాను అంతా. మీరు అట్లా వెళ్ళారో లేదో, ఆ మరుసటి రోజున ఒక పెద్ద కోతులు గుంపు వచ్చింది. మొత్తం ఈ తోట మీదంతా పడి ఆ తోటలో ఉన్నటువంటి పండ్లనన్నిటినీ కూడా తిని కొమ్మలన్నీ విరిసేసి ఈ తోటనంతా కూడా ధ్వంసం చేసేసాడయ్యా అని చెప్పాడని. ఇంకా తోటమాలి కూడా ఏమీ అనలేక, తను నమ్మాడు కాబట్టి ఏమీ మాట్లాడలేక అతను కూడా మౌనం వసించాడు. సరేనాయన, ఇంతవరకు చూసుకుని చాలు, ఇంకా నువ్వు పోవచ్చు, నీకు దండము, పోనాయన అని చెప్పి ఇంకొన్ని పనులు ఇచ్చి నమస్కారం చేసి పంపించేశాడు. కొంతకాలం తర్వాత ఇతను ఒక వ్యాపారస్తుని దగ్గర మళ్ళీ ఉద్యోగంలో చేరాడు. ఎవరు? ఈ బ్రాహ్మణుడు. దేనికోసం? ధనం కోసం. ఆ వర్తకుని దగ్గర మంచిగా ధనం ఉందన్న విషయం తెలుసుకొని ఎంతో నటిస్తూ అతని దగ్గర పరిచయాలు చేస్తున్నాడు. అతను ఏం చేశాడు అని అంటే, ఆ వ్యాపారస్తుడు ఇలానే భగవంతుని భక్తుడు, పురుషోత్తమ మాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నటువంటి ఆ వర్తకుడు అనమాట. ఆ వర్తకుడి దగ్గర ఒక 4-5 రోజుల్లో లేదా ఒక నెల రోజుల్లో పని చేసి ఉంటాడు పాపం ఈ యొక్క బ్రాహ్మణుడు, పిసినారి బ్రాహ్మణుడు. చేయగా ఆయన అక్కడ నటించాడనమాట. డబ్బులు కొట్టేయడానికి మంచి నమ్మకమైనటువంటి శిష్యుడుగా ఆ వర్తకుని దగ్గర నటించి, తర్వాత అక్కడ కూడా తన గుట్టు బయటపడితే అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతే కొంతకాలం తర్వాత శరీరాన్ని పరిత్యజించాడు అని శాస్త్రం చెప్తుంది. అలా పరిత్యజించినటువంటి ఈ బ్రాహ్మణుడు, కదర్భ బ్రాహ్మణుడు, ఏమి జరిగింది అని అంటే, మొగతీర్థ అనే ప్రదేశం ఒక వనం. ఈ తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది. మీరు రామాయణం మనం చెప్పుకున్నప్పుడు ఈ తీర్థం గురించి వస్తుంది. ఈ తీర్థం చాలా ప్రత్యేకమైనటువంటి తీర్థం అని పద్మపురాణం చెప్తుంది. ఎందుకు ఈ తీర్థం అంతటి ప్రత్యేకమైనటువంటిది అని అంటే, శ్రీరామచంద్రుడు, ఇప్పుడు మళ్ళీ మనం రామాయణంలోకి వెళ్ళాలి ఈ తీర్థం కోసం. సో శ్రీరామచంద్రుడు సీతామాతను తీసుకుని వనవాసానికి వెళ్ళినప్పుడు రావణాసుడు సీతామాతను అపహరిస్తే, సీతా అన్వేషణలో వానరులకు అందరికీ కూడా ఈ ప్రదేశాన్ని శ్రీరామచంద్రుడు ఇచ్చాడట. దేనికి ఇచ్చాడు? వాళ్ళు రామచంద్రుని కోసం సేవ చేసినందుకు ఈ తీర్థాన్ని వానరులకు అర్పించాడు బహుమతిగా రామచంద్ర ప్రభు. ఏమిటి ఈ తీర్థం యొక్క విశేషత అంటే, ఈ తీర్థ ప్రదేశం అంతా కూడా ఆ నది చుట్టూ అద్భుతమైనటువంటి ఫలాలనిచ్చే చెట్లు ఉంటాయి, అందమైనటువంటి వృక్షాలు, చల్లటి నీళ్లు, తీయగా ఉంటాయి ఆ నీళ్లు. అక్కడికి వెళితే మళ్ళీ జీవం పుట్టుకొని వచ్చినట్లుగా ఉంటుంది. అక్కడ ఆహారానికి ఎట్టి కొరత ఉండదు. అందుకని ఈ వానరులందరూ కూడా నా కోసం యుద్ధం చేశారు కనుక ఈ ప్రదేశానికి వానరులకు స్వామి అర్పించేసినటువంటి ప్రదేశం. అక్కడ అద్భుతమైనటువంటి పండ్లు ఫలాలు లభించదని కాకుండా ఆ తీర్థం ముక్తిని ప్రసాదించే అద్భుతమైనటువంటి తీర్థముగా ఆ రాముడు ఇచ్చినటువంటిదిగా మనకు చెప్తుందన్నమాట. అందుకని ఈ యొక్క బ్రాహ్మణుడు ఆ వర్తకుని దగ్గర అధిక మాసం పాటిస్తున్నటువంటి ఆ వర్తకుని దగ్గర కొద్ది రోజులు డబ్బు కోసం నటించి అక్కడ పని చేసినందుకు గాను, కోతి పనులు చేసినందుకు గాను ఇప్పుడు ఈ జన్మలో అతను ఆ ప్రాంతంలో కోతిగా జన్మించాడు అని చెప్తున్నాడు. ఎవరు? ఇక్కడ సుత గోస్వాముల వారు చెప్తున్నారు. ఆ వ్యక్తి అక్కడ కోతి పనులు చేశాడు కదా, తోట అంతా విరిచేశాడు, ఇక్కడ అన్ని అబద్ధాలన్నీ చెప్పేశాడు. ఇప్పుడు కోతిగా తను జన్మించాడు. ఎలా జన్మించాడు? ఆ పుణ్య ప్రదేశంలోకి ఎందుకు జన్మించాడు అనే దానికి ఆ అధిక మాసమే దానికి కారణం. అంటే ఒక భక్తుని యొక్క సాంగత్యం వల్ల ఈ పుణ్య ప్రదేశంలో తనకు జన్మ లభించింది. కోతి జన్మ వచ్చినప్పటికీ కూడా పుణ్య ప్రదేశంలో వచ్చింది. అంటే భక్తుల దగ్గరికి, ధామాలకి ఊరికే రాదు. ఏదో ఒక సుకృతం, మనకు చిన్న మంచి పని చేస్తే కూడా ఆ సుకృతం మనకు కలిసి వస్తుంది అన్నమాట. అందుకని మనం ఇప్పుడు కలిసి వచ్చినటువంటి జీవితాన్ని అర్థం చేసుకొని దుర్వినియోగపరచకుండా గురువు శాస్త్రాలను మనం చక్కగా అధ్యయనం చేసి భగవద్ధామానికి పోవడానికి ఏమీ చేయాలో భక్తి సాధనలో మనం నిమగ్నం అవ్వాలి. అహంకారానికి లేదా రాగ ద్వేషాలకు ఏ వ్యక్తి కూడా లోనవ్వరాదు. అలా అయితే తన భక్తి యొక్క జీవితంలో ఎటువంటి దుర్భర స్థితి పడుతుందో మనం అర్థం చేసుకోవాలి.
కానీ ఆ భక్తుని యొక్క సాంగత్య కారణంగా ఈ తీర్థ ప్రదేశంలో తను జన్మించాడు అని చెప్తున్నాడు అన్నమాట. అయితే కోతిగా జన్మించినప్పటికీ, పుణ్య ప్రదేశంలో జన్మించినప్పటికీ, అంతా కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా అదేదో ఒక సామెత చెప్తారు కదా, అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో శని అన్నట్లు ఈ కోతికి అంత మంచి ప్రదేశంలో జన్మించింది, అన్ని మంచి ప్రదేశమే, పాపం రోగగష్టి కోతి, ఏమి తినడానికి లే, కపవాత పిచ్చం అనే ఒక రోగం పట్టుకొని ఉన్నటువంటి ఆ కోతి తన రోగంతో బాధపడుతుంది. అధిక మాసం ప్రారంభమైనటువంటి రోజు నుంచి ఆ యొక్క తీర్థస్థానంలోనే అక్కడక్కడే నివసిస్తూ ఉండేది. కానీ ఏ పండ్లను కూడా కొరికి తినలేదు. ఏంటంటే తన నోటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా ఏం తినలేదు. నోరంతా పుండు, కడుపు అంతా ఉబ్బుకొని ఉంటుంది, ఈ అనే శబ్దం వస్తూ ఉంటుంది, దుర్గంధం వస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి జబ్బుతో ఆ కోతి ఎంతగానో బాధపడుతూ అధిక మాసం కూడా ప్రారంభమైంది. అదే సమయంలో అది అక్కడ ఉండగా ఈ విధమైనటువంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి ఆ కోతి ఆ వనాలలో తిరుగుతూ ఈ మృగతీర్థ ప్రాంతంలో ఆ ఒడ్డున ఉన్నటువంటి ఒక పొలాలను ఉన్నటువంటి చెట్టుపైకి ఎక్కిందంట. అప్పటికి దాదాపు 3-4 రోజులైంది అది ఆహారం తిని. ఆ రోగం అంతా ఎక్కువైపోవడం వల్ల ఏమి తినలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కోతి చాలా బాధపడుతూ ఆ చెట్లో ఉన్నటువంటి ఫలాలన్నిటినీ పిరికి తినడానికి ప్రయత్నం చేసి తినలేక వాటిని ఆ నదిలో పడవేస్తుంది. అలా ఏమీ తినని కారణంగా తన శరీరం బాగా నీరసించి కళ్ళు తిరిగి ఆ మృగతీర్థం అనే తీర్థంలో అది పడిపోయిందట. పడిపోయి 4 రోజుల తర్వాత అది చనిపోయింది. చనిపోగానే చతుర్భుజాలను ధరించి పుష్పక విమానంలో కూర్చొని అది నేరుగా గోలోకధామాన్ని చేరుకున్నట. ఇది 4 రోజుల పాటు అక్కడే ఉండి ఆ జలాలు కొద్దిగా ఇది తీసుకుంటూ ఆ జలాలలో పడి స్నానం, అంటే జలాలలో పడడం వల్ల దానికి ఒక ప్రాప్తి కలిగి భగవద్ధామానికి వెళ్ళిపోయిందని సూత గోస్వాములు వారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులకు ఈ వృత్తాంతం చెప్తూ ఈ మృగతీర్థం యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆ కోతి కూడా గోలోక బృందావనాన్ని చేరుకునిందంట. మీరు అర్థం చేసుకోండి. దీనికి ఈ అధిక మాసంలో ఆ జలాలలో 4 రోజుల పాటు స్నానం చేసి ఆ ప్రాంతంలో నివసించి అక్కడే పడి చనిపోవడం వల్ల అది గోలోక బృందావనానికి చేరుకునింది. ఇది పురుషోత్తమ మాసం యొక్క కీర్తి, ఈ మాసం యొక్క గొప్పతనము అని చెప్తూ ఈ విధంగా ఆ యొక్క నారాయణుడు నారదమునికి ఈ వృత్తాంతం చెప్పారు అని సుత గోస్వాములు వారు సౌనకాది ఋషులకు చెప్తూ ఈ యొక్క వృత్తాంతాన్ని ఇంతటితో ముగించారనమాట. ఈ విధంగా సుత గోస్వామి ఆ ఋషులందరూ కూడా విన్న తర్వాత సుత గోస్వామి దగ్గర నుంచి వాళ్ళు ఎంతగానో ఆనందించి ఈ పురుషోత్తమ మాసాన్ని భక్తి శ్రద్ధలతో వాళ్ళు కూడా ఆరాధించి వాళ్ళు కూడా చక్కటి భగవద్భక్తిని పెంపొందించుకున్నారట. అందుకని ఈ పురుషోత్తమ మాసం అన్ని మాసమల్లే కల్లా 1000 జన్మలు ఎత్తి నువ్వు తపస్సు చేసిన పురుషోత్తమ మాసంతో సమానము కాదు అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. అందుకని ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా భగవన్ నామం చేయండి. మంగళహారతికి బ్రహ్మముహూర్తంలో లేచి మంగళహారతికి రండి. స్వామిని పురుషోత్తముని దర్శించడం, కీర్తించడం. ఇప్పటికి 3 వారాలు గడిచిపోయింది, ఇంకొక వారం ఉంది. కాబట్టి ఈ వారంలో కూడా మీరు వృధా చేసుకోవద్దండి. కనీసం ఇటు మళ్ళీ మనకు ఈ అతిథి పురుషోత్తమ మాసం రాదు. మనం ఎన్నో పుణ్యం చేసుకుంటేనే ఈ పురుషోత్తమ మాసం గురించి వింటున్నాం. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ పుణ్యాన్ని వృధా చేసుకోకుండా జన్మను తరింప చేసుకోవడానికి భగవన్నామ సంకీర్తన, భగవంతుని యొక్క సేవలో మనందరం నిమగ్నం అయ్యి జన్మ సార్థకం చేసుకోవాలి అనే భావనతో మనందరం కూడా ఈ కథను అర్థం చేసుకొని రోజు కూడా మందిరానికి రండి, భగవంతుని సేవించి మన జన్మను వాళ్ళు సార్థకం చేసుకోవాలి. మనం ఇలా చేయడం వల్ల ఈ జన్మలో ఉన్నటువంటి అనేక కష్టాల నుంచి కూడా మనం బయటపడతాం.
అందుకని భగవద్భక్తి కన్నా ఈ జగత్తులో వేరే ఏది కూడా మిన్న కాదు. పురుషోత్తమ మాసము కన్నా ఏ మాసము కూడా శ్రేష్టమైనటువంటిది కాదు అని చెప్తూ ఈ కథను ఇక్కడికి ముగించారన్నమాట. హరే కృష్ణ.